అసలు ఈ సినిమా అంటే ఆ డైరెక్టర్ ఎలా తీసిండో, ఎందుకు తీసిండో, ఏం తీసిండో 90mm రాడ్ సినిమానా చక్కగా భయ. ఆ సినిమాకి వచ్చే బదులు ఓటీటీ సినిమా కూడా కాదు భయ, యూట్యూబ్ సినిమా అని చెప్పుకోవచ్చు. అంటే స్టోరీ ఏందో భయ, ఆ స్టోరీ ఏందో, ఆ హీరో ఏందో, ఆ హీరోయిన్ ఏందో, ఎటు పోతాందో ఏం పోతుందో నాకైతే అసలు సినిమా ఏం అర్థం కాలేదు. ఇట్లా కూడా సినిమా తీస్తారని ఆయన అనుకున్నా. అసలు 90mm రాడ్ అని చెప్పుకోవచ్చు. ఆ సత్యం గారు అండ్ మన వెన్నెల కిషోర్ అన్న మీకు కొంచెం రెమ్యునరేషన్ ఉందా నా కమెడియన్ గా చేసుకుంటే బెస్ట్ అన్న. మరి ఒకటే ఫ్లైట్ లో ఆ సినిమా అంతా అరే రచ్చ రంబోల రాడు రంబోల తల నొచ్చిందన. ఈ సినిమా చూసే బదులు చక్కగా ఈ సమ్మర్ లో ఈ సినిమాకి అయితే రాకుండా మైత్రి మూవీ ప్రొడ్యూసర్లు ఇలాంటి సినిమా తీసిన రా అనిపించింది. చక్కగా ఈ సినిమాకి వచ్చే బదులు 200 బీర్ తాగి రూమ్ లో పడుకుని అయిపో అనిపించింది. 90mm రాడు కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఆ కామెడీ ఏంది లొట్ట కామెడీ కూడా ఉంది ఆ సినిమాలో. అసలు ఆ డైరెక్టర్ అసలు ఎట్లా నమ్మి తీసిండో, ఏం తీసిండో, అసలు ఏం తీసిండు ఆ సినిమా ఏం అర్థం కాలేదు. ఆ రేంజ్ లో ఆ రేంజ్ కూడా అసలు యూట్యూబ్ లో కూడా సినిమా ఎవరైనా యూట్యూబ్ లో రిలీజ్ చేసి యూట్యూబ్ లో కూడా సినిమా అంటే కంటెంట్ అండ్ సత్యం అన్న అండ్ వెన్నెల కిషోర్ అన్న మీకు మంచి కమెడియన్ గా అలానే చేసుకుంటున్నా. ఇలాంటి కంటెంట్ సినిమాలు తీయకండి. అండ్ సమ్మర్ లో మంచి సినిమాల కోసం వెయిట్ చేస్తున్నా. ఇలాంటి సినిమా అయితే నా లైఫ్ లో ఎప్పుడు చూడలే. రేటింగ్ కూడా అవసరం లేదు. ఒకటి సినిమా పోతే ఒకటే ఫ్లైట్ లో భయ్యా. ఆ ప్రజాపతి అంటే అజయ్ గారిని ప్రజాపతిగా ఒక బ్యాంకు దోచేస్తాడు. సినిమా స్టోరీ అని చెప్తా. బ్యాంకు దోచేస్తాడు, అతను నమ్ముకున్నానే చంపేస్తాడు. అతను చంపిన వాళ్ళ కొడుకు చంపడానికి స్టోరీ. ఒకటే ఫ్లైట్ లో స్టోరీ. స్టార్టింగ్ ఇచ్చి చంపుతాడు, పడతాడు, కొడతాడు, తీస్తాడు. అరే నీ అమ్మ దండం ఇట్లాంటి సినిమా డైరెక్టర్ ఇంకోసారి నువ్వు అప్పుడే హీరోయిన్ రోల్ ఏం లేదు. అసలు హీరోయిన్ ఎందుకున్నా కూడా తెలియదు. ఏదైనా వాళ్ళే కొట్టుకొని వాళ్ళే చేస్తారు. అసలు స్టోరీ కూడా లేదు. జట్లీ సత్య అన్న అయితే సెక్సీ సైరన్ సత్య ఎరగ తీసేసాడు. సో డిసప్పాయింట్ చేస్తాడేమో అని చిన్న భయం ఉండేది, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మొత్తం కామెడీతో సెట్ చేశాడు. సో వెన్నెల కిషోర్ కానీ, హీరోయిన్ కానీ, గెటప్ సీన్ కానీ కామెడీతో అసలు పొట్ట చెక్కలేలు నవ్వించాను అయితే. సో ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. నేను పెట్టిన 200కి న్యాయం చేశాడు సత్య అన్న. సో చాలా బాగుంది. స్టోరీ అంటే ఒక బ్యాంక్ కుంభకోణం జరుగుద్ది. మన అజయ్ని కాపాడాలనుకుని ఒక చిన్న ఫ్లైట్లో జరిగే జర్నీ ఈ సినిమా. కామెడీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది అనుకుంటే సెకండ్ హాఫ్ ఇంకా ఫన్ఫుల్గా ఉంది. నేనైతే ఫుల్గా నవ్వుకున్నా. కామన్ ఆడియన్స్ అయితే ఇంకా గంతులేస్తారు ఎగిరి, అంత బాగుంది సినిమా. అది హీరోయిన్ ఒక పోలీస్ ఆఫీసరు. సో నాకైతే ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంది. అందరూ చూసి సమ్మర్కి ఫస్ట్ హిట్ పడింది. పెద్ద సినిమాలు ఏమి లేవు కాబట్టి ఈ నెల అంతా ఇదే నడుచుద్ది. మీరు అడిగారు కదా సినిమా దేని గురించి అంటే, ఇట్ వాజ్ మీకు ఎలా అంటే జేమ్స్ బాండ్ సినిమాలు, మిషన్ ఇంపాసిబుల్ సినిమాల్లో ఒక మిషన్ ఉంటుంది, అది కామెడీగా చేశారు. సో లేదు స్పూఫ్ ఏం కాదు, అట్లనే స్పూఫ్ అనుకోవడానికి కూడా లేదు. కరెక్ట్గా అన్నిటికీ జస్టిఫికేషన్ చేస్తారు. ఆర్క్ లాస్ట్లో కరెక్ట్గా ఎండ్ అవుతుంది. ప్రతి క్యారెక్టర్కి ఒక గోల్ ఉంటుంది. ఆ ప్రతి క్యారెక్టర్ ఆ గోల్ అచీవ్ అవుతారు. ఆ టిక్స్ అన్నీ పడ్డాయి. ఓన్లీ థింగ్ కామెడీ అని ఎక్స్పెక్ట్ చేసి వస్తాం కదా, కామెడీ కూడా ఉంది. ఓన్లీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఏంటంటే అవి ముక్కలుగా స్టాండప్ కామెడీ లాగా చిన్న జోక్స్ లాగా ఉంటాయి తప్ప స్టోరీలోకి తీసుకెళ్ళడానికి కొంచెం టైం పట్టింది. దానివల్ల ఏంటంటే కొంచెం డిస్కనెక్ట్ అవుతాం ఫస్ట్లో. బట్ సెకండ్ హాఫ్ నుంచి యాజ్ ద స్టోరీ టేక్ ఆఫ్ అవుతుంది. చాలా బాగా ఉంటుందండి. హర్ష గారు ఉన్నారు, వైవా హర్ష, ఇవన్నీ బాగా చేశారు. అందరూ బాగా చేశారు. అంటే ముగ్గురు కమెడియన్స్ ఉన్నారు. అంటే ఓవరాల్ గా ఆబ్వియస్లీ సత్య గారేనండి. ఆయన మెయిన్ లీడర్. ఆయన చాలా బాగా చేశారు. ఆల్మోస్ట్ ఆయన షోల్డర్స్ మీద మొత్తం పెట్టేశారు అనిపించింది. ఆయన యాక్టింగ్ ని నమ్ముకుని మొత్తం పెట్టేశారు అనిపించింది. హీ గేవ్ ఇట్. ద ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ హౌ దట్ ఫిట్ ఇన్ టు స్టోరీ అనేది ఒక్కొక్క చోట డిస్కనెక్ట్ అవుతూ ఉంటాము. నాకు అర్థం కావట్లేదు ఇక్కడ అన్నట్టు ఉంటుంది ఫస్ట్ లో. ఇది హీరో ఇట్స్ నాట్ హీరో అని చెప్పి అన్నారు కదా. సో హీరో అయినా హీరో మెటీరియల్ లేకపోతే మీకు ఏమనిపించింది? ఫైట్లు డాన్స్ అన్ని ఎలా చేశాడు? ఫైట్ అంటే డాన్స్లు ఏమి ఉండవు, ఫైట్లు కూడా కామెడీ ఫైట్ లాగే ఉంటాయి. హీఈస్ హీరో అండి ఆబ్వియస్లీ. ఈ సినిమాకి ఆయనే చాలా అంటే ఆయన వల్ల ఈ సినిమా చూడొచ్చు మనం చూసేదంతా ఉంటే. సో అలా హీరో, కామెడీ హీరో. ఫ్యూచర్లో పెద్ద హీరో ఛాన్సెస్ ఉన్నాయా? అంటే మీరు సునీల్ గారు లాగా అడిగితే మాత్రం సునీల్ గారు ఏంటంటే ఆయన కామెడీ చేస్తేనే స్టోరీ, నార్మల్ స్టోరీ ఉన్న దాంట్లో ఈయన కూడా కామెడీ చేస్తారు. బట్ మీరు చూస్తే ఈయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ. సంపూర్ణేష్ బాబు గారు అనలేం కానీ అలా చేస్తున్నారు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరో అవుతారా లేదా, ఇదే ట్రాక్ తీసుకుంటారనేది మనకు తెలియదు. తీసుకుంటే
సో సినిమా చూసారు కదా, సో మీరేం సజెస్ట్ చేస్తారు? ఒకవేళ సత్య వీడియో చూస్తుంటే హీరోగా కంటిన్యూ చేయమంటారా, క్యారెక్టర్ చేయమంటారా? లేదండి, ఇప్పుడు మీరు హీరో అన్నా కూడా ఆయన కామెడీ చేస్తున్న హీరోగానే కంటిన్యూ చేస్తున్నారు. సో సత్య గారికి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, లైక్ నేను ఒక ఫ్యాన్ లాగా చెప్తున్నా, మీరు ప్లీజ్ ఇదే కామెడీ మీరు కంటిన్యూ చేయండి. యూ డిడ్ ఎ టెరిఫిక్ జాబ్ ఇన్ దిస్ మూవీ. మొత్తం అందరు కామెడియన్స్ ఎవరు బాగా యాక్టింగ్ చేశారు? హీరోయిన్ బాగా చేశారండి, చాలా బాగా చేశారు. హీరోయిన్ కామెడీ అన్న బ్రో? హీరోయిన్ కామెడీ కాదు, హీరోయిన్ ఏంటంటే ఆవిడ సీరియస్ క్యారెక్టర్, ఆవిడ బాగా చేశారు. అజయ్ గారు చాలా బాగా చేశారండి. ఆయనది చాలా చిన్నగా ఉంటుంది కానీ ఎందుకో రోల్కి భలే సెట్ అయ్యారు నిజంగా. ఆయన లుక్ కానీ ఆయన డ్రెస్సులు కానీ చాలా బాగా సెట్ అయ్యారు. సత్య గారు అయితే ఆబ్వియస్లీ మొత్తం ఆయన షోల్డర్స్ మీదే ఉంది. వెన్నెల కిషోర్ గారిది చిన్నదైనా లైక్ హీ గేవ్ వాట్ ఆయన ఇవ్వాల్సింది ఆయన ఇచ్చారు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. జెట్లీ మైత్రి వాళ్ళు చాలా ఎక్స్ప్లెనేషన్స్ పెట్టారు. సత్య అయితే గనక మనం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే మనకు తెలుసు, మనిషి క్యారెక్టర్ ఏంటి అనేది డైరెక్టర్ ఈ సినిమాలో బాగా చూపించాడు. హైలైట్స్ కూడా మేకింగ్ ప్రకారం చాలా బాగున్నాయి. లాస్ట్ మెసేజ్ రివీల్ చేయకూడదు కానీ ఒక ప్రాబ్లమ్ని కూడా అందరికీ షేర్ చేసే విధానంగా సొసైటీలో కిష్టుని కూడా బాగా రివీల్ చేశాడు. పర్ఫార్మెన్స్ తగ్గట్టు కూడా అజయ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. శుభలేఖ సుధాకర్ గారి క్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. స్కామ్ మీద మెయిన్ ఇంపార్టెంట్, ఆ స్కామ్ అనేది ఏంటి అనేది మూవీ చూస్తే కనుక ఫన్ రేంజ్లో ఉంటుంది, తప్పకుండా చూడాలి. జెట్లీ సినిమా చూసిన వాళ్ళందరూ బూస్ట్లీ కంపల్సరీ అవుతారు. అంటే వాచబుల్ మూవీ. కామెడీ వర్కౌట్ అయిందా, కొంచెం బోర్ కొడుతుందని అన్నారు. అంటే బాడీ లాంగ్వేజ్ మోస్ట్ ఇంపార్టెంట్, దానికి ప్రాముఖ్యత ఇచ్చారు. బట్ ఆ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు కూడా కిష్లు కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ బాగా రివీల్ చేశారు. సో ఎంజాయ్ మూవీ అంతే. ఫ్యామిలీతో చూడొచ్చా సమ్మర్లో? ఫన్. అందరం పోగొట్టుకుంటాం, ఇంకా పోగొట్టుకోవాలనుకుంటారు. ఆ పోగొట్టుకున్న దాని మీద ఎంతో కొంత సేవ్ ఏంటి అనేది క్లైమాక్స్లో రివీల్ చేశారు. పండలేదని కాదు, అది జనరల్ జోనల్కి సంబంధించింది కాదు. అది ఏంటంటే ఫ్యాన్సీ మనీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అఫీషియల్స్, వాళ్ళు ఒక చోట మైనస్ అవుతే అది వేరే వాళ్ళ మీద రుద్దినప్పుడు అది ఏంటి అనేది స్క్రీన్ మీద ఇంకొక రకంగా బయట జరుగుతున్న స్కాములు సేమ్ సినిమాలో చూపించారనుకోవచ్చా? 100%. సెల్ కంపెనీస్ మీద ఎలా ఇన్వెస్ట్ చేస్తాయి, దివాలా చేస్తే ర్యాపో రోట్ ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ చూపించారు. అందుకని చూడండి, బాగానే ఉంటుంది. నార్మల్ మీడియం అనుకోవచ్చు, యావరేజ్. అన్ని వర్కౌట్ అయినాయి, ట్విస్ట్లు కూడా ఉంటాయి, అవి కూడా వర్కౌట్ అయినాయి. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ సూపరు, వైవర్ష క్యారెక్టర్ కూడా మంచిగా ఉంది. అందరూ మంచిగా నవ్వుకున్నాం. చాలా ఫ్లాప్ అయిన సినిమా పేర్లు మధ్యలో ఇప్పుడు బోలా శంకర్ వన్ ఇలా చాలా పేర్లు ఎత్తాడు కదా, అది కావాలని టార్గెట్ చేసినట్టు. దీంట్లో సినిమాలు ఎత్తాడు అంటే ఎక్కువ లేవు కదా, కొన్ని ఉన్నాయి రిఫరెన్స్లు, అన్ని ఎక్కువ లేవు. ఏం టార్గెట్ లేదు, అంతా చాలా క్లీన్ మంచిగా ఉంది అంతా. సో సత్య నెక్స్ట్ సీక్వెల్ చేయొచ్చా ఇలాంటి, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సీక్వెల్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా సినిమా, 2030లో వస్తుందంట, అప్పుడు చూసుకోవడం. ఇంకా అండ్ వెన్నెల కిషోర్ మిగతా హీరోయిన్ మిగతా వాళ్ళందరూ ఎలా చేశారు? అందరు బాగా చేశారు. అందరు అజయ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి, ట్విస్ట్లు అయితే క్రేజీ ఉన్నాయి అసలు. రిపీట్ ఆడియన్స్ వస్తారా, వన్ టైం వాచబుల్? వన్ టైం వాచబుల్. కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం బాగుంది, కానీ మరీ కంటిన్యూస్ గా చూసాను. ఫస్ట్ హాఫ్ కొంచెం ఎక్కువ ఉంది, లాగ్ అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది అన్న, సెకండ్ హాఫ్ ఎక్కువసేపు ఉంది యాక్చువల్ గా. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో స్టెప్పులు వేశారు కదా, ఏది మన జెట్లీలో ఆ, సినిమాలో కూడా అట్లా సాంగ్స్ లాస్ట్ లో సినిమా అయిపోయాక వస్తుంది, క్రేజీ.